హాయ్ ఆల్, వెల్కమ్ టు అబీ ఛానల్. ఈరోజు మన వీడియో బియ్యం పిండి వడియాలండి. ఇలా చేసుకుంటే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఇదే కొలతలతో చేసుకుంటే మనం హెల్తీగా బియ్యం పిండితో ఇలా చేసుకోవచ్చండి. వడియాలు చాలా బాగా వస్తాయి. వీటిని మనము స్టోర్ కూడా చేసుకోవచ్చండి. 1 year పాటు క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. మేమైతే ప్రతి సమ్మర్కి చేసుకుంటాం. ఇలా మనము తయారీ విధానం చూసేద్దాం. ముందుగా అయితే మేము విలేజ్లో ఉండి మా నాన్నమ్మ అయితే చేస్తుంది. ప్రిపరేషన్ మాకు చెప్పింది ఎలా చేయాలని. మేమైతే చేస్తున్నాము. ఇప్పుడైతే మేము 1 గ్లాస్ పిండి తీసుకుంటున్నానండి. దానికైతే నేను 12 గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నాను. ముందుగా నేను ఎసరు కాంచుకుంటున్నామండి. మేము ఇక్కడ 10 గ్లాసులు అయితే నీళ్లు పోసుకుంటున్నాను ఆ పాత్రలో. మేము ఎప్పుడు చేసినా వడియాలు కట్టెల పొయ్యి మీద చేస్తామండి. కొంచెం టైం తీసుకుంటుంది కదా. కట్టెల పొయ్యి మీద అయితే ఈజీగా ఉంటుంది మాకైతే. మేము ఎప్పుడు చేసినా కట్టెల పొయ్యి మీదే చేస్తాము. ఎక్కువ క్వాంటిటీలో చేస్తామండి. ఇప్పుడు నేను వీడియో కోసము తక్కువ క్వాంటిటీ తీసుకొని మీకు పర్ఫెక్ట్ కొలతలు చెప్తున్నాను. ముందుగా అయితే ఈ పాత్రలో 10 గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నానండి. ఇంకో 2 గ్లాసులు పిండిలో కలుపుకుంటాను నేను. ఇప్పుడు మనము కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. జీలకర్ర, ఉప్పు, మిరప్పొడి తీసుకున్నానండి. ముందుగా అయితే బియ్యం అండి ముందుగా బాగా కడుక్కొని కొద్దిగా ఆరబెట్టి ఇలా మిల్లులో పట్టించామండి. మళ్ళీ అంత సాఫ్ట్గా కాదు, కొంచెం బరగ్గా పట్టిస్తారు వడియాలకు సపరేట్గా. ఇలా తీసుకున్నాము. ఇలా ఈ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకుంటున్నానండి. మీరు ఏదైనా ఒకే మెజర్మెంట్ తీసుకోండి. ఈ గ్లాస్తో నేను 1 గ్లాస్ పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ముందు 10 గ్లాసుల వాటర్ యాడ్ చేశాం కదండి. ఇప్పుడైతే ఈ పిండిలో మనము 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకొని కలుపుకుందాము ఉండలు లేకుండా. చూడండి, నేనైతే అదే గ్లాస్తో మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నానండి. మనం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి వడియాలు అయితే. ఇప్పుడైతే మనము ముందుగా ఈ వడియాల పిండి బియ్యం పిండిని అయితే కలుపుకోవాలండి వాటర్లో ఉండలు లేకుండా. ముందు 1 గ్లాస్ అయితే వేసాను నేను వాటరు. ఇలా చేత్తో అయితే బాగా వస్తుందండి. మీరు స్పూన్తో అయినా కలుపుకోండి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నాను. ఇప్పుడైతే ఇంకో గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. ఇప్పుడు నేనైతే టోటల్గా అండి ఆ పాత్రలో 10 గ్లాసులు, ఈ పిండిలో 2 గ్లాసులు, మొత్తం అయితే 12 గ్లాసులు నీళ్ళు వేసుకున్నానండి. 1 గ్లాస్ బియ్యం పిండికి అయితే ఇదే కొలతలతో చేసుకోండి. ఇప్పుడు మనము ఎసరు చూద్దామా కాగిందో లేదో. చూడండి, ఇప్పుడు మనకైతే ఇప్పుడు కొంచెం కాగిందండి. ఇప్పుడు మనం ఇందులో చిల్లీ పౌడర్ అయితే వేసుకుందామండి. మిరప్పొడి, రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ అయితే వేసుకున్నాను. మీ కారం తగ్గ వేసుకోండి. కొంచెం స్పైసీగా తినేలా ఉంటే ఇంకొద్దిగా వేసుకోండి. ఇప్పుడైతే నేను జీలకర్ర వేసుకుంటున్నానండి. అదే స్పూన్తో. మనకు ఫ్లేవర్ బాగుంటుంది, డైజెషన్కి బాగుంటుంది జీలకర్ర అయితే. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నామండి. మనం కొద్దిగా తక్కువగానే వేసుకోవాలండి. ఎందుకంటే మనము వడియాలు ఉప్పు ఎక్కువ ఉంటే తినలేము. ఎలానో మనము రసము, పచ్చడి, సాంబార్లో తింటూ ఉంటాం కదా. కొంచెం చూసుకొని వేసుకోండి. సరిపోకుంటే తర్వాత వేసుకోవచ్చు. ఎక్కువ వేస్తే ఇబ్బంది. ఇప్పుడైతే మనము దీన్నంతా కలుపుకోవాలండి. బాగా అంతా కలిసిపోయేలా. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారండి. ఈ వడియాల్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. చాలా ఫ్లేవర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ టైప్ చెప్తున్నాను. చూడండి, మనకు ఎసరు బాగా మరుగుతూ ఉంది. ఇప్పుడు మనము ముందుగా కలిపెట్టిన బియ్యం పిండి నీళ్ళని అయితే కలుపుకొని ఒకసారి ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకుంటే ఉండలు కడతాయండి. చాలా బాగా ఉంటాయండి ఈ వడియాలు అయితే. మా ఇంట్లో ఇంకా లాస్ట్ ఇయర్ కూడా ఇంకొన్ని ఉన్నాయండి. మనం పర్ఫెక్ట్గా చేసుకొని బాగా ఎండబెడితే చాలా బాగా వస్తాయి వడియాలు అయితే. హెల్తీగా ఇంట్లోనే తినొచ్చు మనము, బయట కొనే పని లేకుండా. ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొద్ది కొద్దిగా మనకు గట్టి పడుతూ వస్తుంది ఈ మిశ్రమం అయితే.
చూడండి మనకు కొంచెం దగ్గర పడింది. ఇలా కలుపుతూ ఉండాలి, ఉండలు రాకూడదు. ఇప్పుడు చూడండి మనకు దగ్గర పడింది. చూడండి ఇప్పుడు బాగా మనకు ఈ వడియాల పిండి అయితే ఉడుకుతుందండి. చూడండి ఇప్పుడైతే మనకు తయారైపోయింది వడియాల పిండి అయితే. మనం దీన్ని అయితే ఇంకా దింపేసుకుందాము, పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే ఈ కన్సిస్టెన్సీ రావాలండి, లేకుంటే గట్టిగా ఉంటే మనకు వడియాలు కూడా బాగా రావండి, గట్టిగా వస్తాయి. ఎక్కువ తిక్కుగా ఉంటే ఇలా ఉంటే చాలండి, పలుచగా మనకు వడియాలు బాగా వస్తాయి. ఈ వడియాలు వేయడానికి మేమైతే ఇలా కాటన్ క్లాత్ అయితే తీసుకుంటామండి. కాటన్ శారీ అయినా ఇలా ఇంట్లో ఉండే పంచ అయినా సరే ఇలా తీసుకుంటాము. ముందుగా తడిపేసి నీట్గా కింద అయితే నీట్గా శుభ్రంగా క్లీన్ చేస్తున్నామండి. మేమైతే మిద్ది పైన వేసుకుంటాము, అంటే డాబా పైన అంటారు కదా, ఎప్పుడు ఇలానే వేస్తాము. తడిపేసి ఇలా వేసామండి. ఇప్పుడైతే మనము వడియాల పిండిని జాగ్రత్తగా వేసుకోవాలండి, కాలుతుంది. ఒక బౌల్లో తీసుకొని స్పూన్ సహాయంతో కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. ఇలా మేమైతే ప్రతి ఇయర్ ఇలానే చేసుకుంటామండి. ఇలా కొద్దిగా వేసుకోవాలి, పెద్దటి వేస్తే సరిగా రావు, మందంగా వస్తాయండి. ఇలా చిన్నగా కొద్దిగా వేసుకోవాలి, అప్పుడే పలుచగా వస్తాయి మనకు వడియాలు, బాగుంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఇలా ఈ పిండి మొత్తాన్ని మేము ఇలా అయితే వేసుకున్నామండి. మనం ఈ వడియాలని 6 నుంచి 7 గంటల పాటు ఎండనివ్వాలి బాగా, అప్పుడే బాగా వస్తాయి మనకు వడియాలు అయితే. చూడండి వడియాలు మనకు అయిపోయినాయి. మనం వీటిని ఎండనిద్దాము బాగా. తర్వాత అయితే చూడండి ఎండుతున్నాయి. తర్వాత అండి ఒక 6 అవర్స్ తర్వాత మేమైతే తీస్తున్నాము వాటర్ చల్లి. ఇక్కడైతే మా నాన్నమ్మ తీస్తుంది వాటర్ చల్లేసి. అయితే వాటర్ చల్లకుంటే రావండి, మనము ఒక క్లాత్ని రివర్స్లో పెట్టేసి వాటర్ చల్లాలి. చల్లేసి ఇలా సపరేట్ చేయాలండి. ఇలా సపరేట్ చేసి మనము ఎండబెట్టుకోవాలి. ఒక 2 రోజుల పాటు బాగా ఎండితే మనకు బాగా స్టోర్ అవుతాయండి. చూడండి తర్వాత బాగా ఎండిన తర్వాత ఇలా అయ్యాయి. చూడండి ఎంత బాగా వచ్చాయి వడియాలు అయితే. చూడండి పలుచగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఇదే మెజర్మెంట్స్తో ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి వడియాలు, చాలా టేస్ట్ ఉంటాయండి. ప్రతి ఇయర్ మా నాన్నమ్మ ఇలానే చేస్తుందండి, మాకు ఇలా పంపిస్తుంది. మేము ఈసారి ఊర్లో ఉండి ఇలా నేను తీసుకున్నామండి. వీడియో అయితే చూడండి. మనం ఇప్పుడు ఈ వడియాలని వేయించుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టానండి, ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అయింది. మనం ఇందులో వడియాలను వేసుకొని వేయించుకుందాము. ఎలా వస్తాయో చూడండి, చాలా బాగా వస్తాయి వడియాలు అయితే. మనకు నూనె బాగా కాగినాకే వేయాలండి వడియాలు, అప్పుడే వస్తాయి. బాగా పొంగుతూ లేకుంటే రావు. చూడండి భలే పొంగాయి కదా. మా ఇంట్లో వడియాలంటే చాలా ఇష్టం అండి. ప్రతి ఇయర్ మా నాన్నమ్మ చేసి మాకైతే పంపిస్తుంది. ఈసారి మేము సమ్మర్కి వెళ్ళాం కాబట్టి మేమే ఉన్నాము అక్కడ, మేమే వడియాలు పెట్టుకున్నాము, మా నాన్నమ్మ మేమంతా. చూడండి ఇప్పుడైతే మనము ఈ వడియాలని ఒక ప్లేట్లో అయితే వేసుకుందాము. మనము ఎలా వచ్చాయో చూద్దాము. వడియాలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి హెల్దీగా బియ్యం పిండి వడియాలు. ఇప్పుడు మనము టేస్ట్ అయితే చూద్దాము ఎలా వచ్చాయో వడియాలు. చూడండి ఎంత బాగా వచ్చాయో పల్చగా. ఒకసారి మనం చూద్దామా ఎలా వచ్చాయో. క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అభిభవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.